శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దత్తాత్రేయ సమారంభాం నరసింహాధిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురుపరంపరాం. సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే. అందరికీ కూడా భద్రతతో జాగ్రత్తతో అనగా జాగ్రత్త అని ఉంది. వినవలసిన విధి. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా విని గమనించి ఆచరించే ప్రయత్నం చేయగలరు అనేటువంటిది నా యొక్క మనవి. ఏమిటి అంటే, ఇది మనకు వృశ్చిక మాసము అనగా కార్తీకమును మనకు వస్తుంది. ఈ వృశ్చిక మాసము అనేటువంటిది రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఇంకా పూర్తిగా వృశ్చికం నుంచి ధనుస్సంక్రమణం, అక్కడి నుంచి 16 రోజులు అనగా ఒక 46 రోజుల పాటు మనమందరము ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ఉండటం అనేటువంటిది చాలా అవసరము. ఎంతో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఖగోళ గమనాన్ని అనుసరించి ఖగోళ స్థితి రీత్యా చాలా విచిత్రమైనటువంటి ప్రమాదాలు చూడబోతున్నాము. ఈ నవరాత్రులు అయిన వెంటనే, అతఃపూర్వం గణపతి నవరాత్రులు అయిన వెంటనే కూడా ఇప్పుడు జరగబోయే వాటి గురించి మనం తీవ్రంగానే ఎన్నో రకాల వీడియోలు చేయటం జరిగింది. మనకేమిటి అంటే, ఒక అనుభవం వస్తే కానీ ఆలోచన రాదు. అటు వెళ్ళకు నాయన, దెబ్బ తగులుతుంది అంటే ఎలా తగులుతుందో చూద్దాం అని చెప్పి అటు వెళ్ళి దెబ్బ తగిలించుకుంటే నిజంగా దెబ్బ ఇలా తగులుతుందా అనేటువంటి ఒక దృక్పథంలోనే మనం ఉన్నాము. ఆ విధానాన్ని మనం మార్చుకొని ఎందుకు వద్దు అన్నారో వెళ్ళడం మానేస్తే సరిపోతుంది కదా అనేటువంటి ఒక ఆచరణ తెచ్చుకుంటే బాగుంటుంది అని రానున్న 46 రోజులు కనరానివి ఎన్నో కంటాము, వినరానివి ఎన్నో వింటాము. చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇలా కూడా ఇబ్బందులు కలుగుతాయా, ఇలా కూడా ప్రమాదాలు ఉంటాయా అనేటువంటి ఒక స్థితి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఒక్క మకర రాశి వారికి మినహాయిస్తే తత్మ వారందరికీ కూడా దీని యొక్క ప్రభావం చాలా గట్టిగానే ఉంటుంది. ఇంచుమించుగా సంక్రాంతికి ఒక 8-9 రోజుల ముందు వరకు ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. కనీసం సంక్రమణం నుంచైనా ఎలాంటి ప్రాణాపాయ స్థితులు లేకుండా
మానవ జీవితం సుఖంగా ఉండేటట్టుగా చూడు తండ్రి మనం కోరుకోవాలి. ప్రతి ఒక్కరూ కుదిరినంత వరకు ఈశ్వరారాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇప్పటికే మనం ఎన్నో హృదయ విదారకమైనటువంటి ప్రమాదాలు చూస్తున్నాము. తెల్లవారు లేస్తే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, ఏం వింటామో కూడా తెలియని పరిస్థితిలో ప్రమాదాలు చూస్తున్నాము. ఇటువంటి విషయాలకు నేను ఇప్పుడు చేయడానికి మూల కారణం, కొంతమంది కొన్ని ప్రశ్నలు వేశారు. భగవంతుడు అన్ని రకాలుగా చూస్తూ ఉంటాడు, భగవంతుడు ఉన్నాడు అని అంటున్నారు కదా. మరి ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే భగవంతుడు చూస్తూ ఉండిపోయాడా, ఏమీ చెయ్యకుండా అని చెప్పి చాలామంది ప్రశ్నలు వేశారు. దీనికి ఏం చెప్తారు గురువుగారు? ఇప్పుడు కూడా భగవంతుడే ఉన్నాడు అని అంటారా, భగవంతుడు లేడు అంటారా, ఏమంటారు అని చెప్పి చాలామంది ప్రశ్నించారు. మనం తప్పు చేసి నింద భగవంతుడి మీద ఎలా వేస్తున్నాం మనం? ఎందుకంటే బస్సు తోలేది మనుషులే, బస్సులో ఉండేది మనుషులే. ఏదైనా సరే మానవ నిర్మితాలు జరిగాయి. ఇవన్నీ వాళ్ళతోటి నడుస్తున్నాయి. ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక స్థితి ఉంటుంది. ఇంతకు మించి వెళితే ప్రమాదము అని చెప్పబడి ఉన్నప్పుడు అసలు అంతకు మించి ఎందుకు వెళ్ళాలి అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా. ఎందుకున్నాడు? నువ్వు ఏదైతే చేస్తావో ఆ కర్మ ఫలితాన్ని ఇవ్వడానికి ఉన్నాడు. 10 మంది మంచి కోరితే, 10 మంది బాగుండాలి, 10 మందికి మనం ఉపయోగంగా ఉండాలి అనేటువంటిది కోరితే ఆ ఫలితమే మనకు సౌఖ్య రూపంలో అందుతుంది. ఎవరెలా పోతే నాకేంటి, నా అవసరాలు నాకు తీరుతున్నాయి కదా, నా పని నేను చేసుకుంటున్నాను, నేను నాది అనేటువంటి పదం ఉన్నప్పుడు దానికి తగ్గ రీతిలోనే ఆ కర్మ ఫలితం అనుభవించేలా చేస్తుంది. ఎప్పుడూ కూడా నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి నీ ఒక్కటి గురించి ఆలోచించడం కాదు కదా. ఒక తండ్రికి 9 పిల్లలుంటే 9 పిల్లల గురించి తండ్రి ఆలోచిస్తాడు. అలాగే జగత్తు మొత్తానికి తల్లి తండ్రి పరమేశ్వరుడు కనుక జగత్తు మొత్తము చూస్తూ ఉంటాడు. ఎట్లా చూస్తాడండి? ఇట్లా ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు కదండి అంటే రెండు విధానాలు. ఒకటి, కోడి తన పిల్లలతో వెళ్తూ ఉంటుంది జాగ్రత్తగా. అందులో 1-2 పిల్లలు కోడి మాట వినకుండా, చెప్పిన మాట వినకుండా అటు వెళ్ళిపోతూ ఉంటాయి. అమ్మ నేను అటు వెళ్తున్నా అంటే, వద్దురా నాయన పైనుంచి గ్రద్ద వస్తుంది, అది పట్టికి వెళ్ళిపోతుంది అంటే మాట వినరు, అటు వెళ్ళిపోతాయి అవి. ఇందులోకి గ్రద్ద వచ్చి ఆ కోడి పిల్లని పట్టేసుకుంటుంది. అమ్మ నన్ను రక్షించు అంటే ప్రయత్నం చేస్తుంది ఎగిరి, కానీ ఎక్కువగా దానికోసం ప్రయత్నం చేస్తే మిగిలిన ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఏంటి? కాబట్టి చెప్పిన మాట వినకుండా మన ఒక్క దురదృష్టాన్ని మనమే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం. మన కర్మ ప్రారంధం, ప్రారంధ కర్మ ప్రారంధం. కనుక ఎల్లుండి నుంచి పరిస్థితులు అయితే అగమ్య గోచరంగా ఉన్నాయి. అన్ని రకాల కూడా ప్రతి ఒక్కరూ ఈశ్వరారాధన చేస్తూ హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల్ని మాత్రం ఎక్కడా కూడా రానివ్వకుండా చూడు తండ్రి. అందరూ నీ పిల్లలే కదా. ఏదన్నా తెలిసో తెలియకో తప్పు చేసి ఉంటారు, తెలిసే కావాలనే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి తప్పు చేసి ఉంటారు.
అయినప్పటికీ కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళని పెద్దగా శిక్షించకుండా ఏదో చిన్న చిన్న ఇబ్బందులతో వాళ్ళు బయటపడేలా చూస్తూ హృదయ విదారకమైనటువంటి దుశ్చర్యలు ఎవరు పాల్పడకుండా అటువంటివి మేము చూడకుండా వినకుండా చూడు తండ్రి అని చెప్పి ఈశ్వర ఆరాధన చేసుకోవటం అత్యంత శ్రేయోదాయకం. చూస్తూ 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 ఉంటే ఒక పండిపోయినటువంటి పండు చెట్టు నుంచి ఎలా రాలి కింద పడుతుందో, లేదా చక్కగా అప్పుడే చిగురించి చిన్న చిన్నగా పళ్ళు అనేటువంటిది చెట్టు నిండా వస్తుంటే గట్టి గాలికి ఆ పళ్ళు మొత్తం రాలి కింద ఎలా పడిపోతాయో, అలాంటి బాధాకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఒక మకర రాశి వారు ఒక మోస్తరి పర్లేదు అన్నట్టుగా ఉంటారు, కానీ మిగిలిన వారందరూ కూడా ఒక్కసారి మీ ఇళ్ళ దగ్గర ఏదైనా ఆలయాలు ఉంటే ఆలయాలకి వెళ్ళి ఏదేమైనా సరే మృత్యుంజయ శాంతి చేయించుకోవటం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. లేదంటే ఒకసారి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకొని అందులో ఏదైనా గండాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి ధృవీకరణ చేసుకొని దానికి శాంతి చేయించుకొని సుఖంగా ఉండాలి మీరందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సర్వే జనాః సుఖినో భవంతు.